హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య మదర్ వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఓట్స్ చిల్లా. ఇది మనం బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ ఆర్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు ఓట్స్, రోల్డ్ ఓట్స్ కానీ లేదా ఇన్స్టెంట్ ఓట్స్ని కానీ తీసుకోండి. ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ మొత్తం ఒకసారి అంతా మ్యాష్ చేస్తున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 1 నిమిషం పాటు మ్యాష్ చేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ని, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని, కారంగా ఉన్న పచ్చిమిర్చిని 2 తీసుకున్నానండి. కారం తక్కువ అయితే ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఫ్రెంచ్ బీన్స్ ముక్కల్ని కూడా వేసుకున్నాను. ఒక చిన్న టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ క్యారెట్ను కూడా ఈ విధంగా తురిమి యాడ్ చేశాను. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు ఓట్స్కి 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకోండి. హాఫ్ కప్ అయితే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్, 1 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో వాటర్ యాడ్ చేసాం కదండి, మొత్తం అంతా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మనకి కొంచెం బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఈ విధంగా 1/4 కప్ వాటర్ని యాడ్ చేశానండి. చూసారు కదా, ఇప్పుడు దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనాన్ని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్తో కానీ లేదా టిష్యూతో కానీ కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకొని ఒక 2 గరిటెల పిండిని వేసుకొని నెమ్మదిగా గరిటెతో రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ డ్రాప్స్ కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టి 1 నిమిషం పాటు, లో ఫ్లేమ్లో అయితే 2 మినిట్స్ ఉంచండి. కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తే కనుక 1 నిమిషం సరిపోతుంది. ఈ విధంగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ పాటు కుక్ చేసుకొని రెండో వైపు కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మూత పెట్టి మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా చిల్లా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు ఈ చిల్లాన్ని మరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా ఇంకొక చిల్లాని కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో కానీ లేదా టిష్యూతో కానీ స్ప్రెడ్ చేసుకొని మరొక 2 గరిటెల పిండిని వేసి రౌండ్గా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో 1 మినిట్, మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ అండి, లేకపోతే లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మూత పెట్టి 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. ఓట్స్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్, ఐరన్ ఉంటాయి. అలాగే మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా లభిస్తాయి. ఓట్స్ మనకి సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును తగ్గించి ఇన్సులిన్ లెవెల్ను కూడా పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ బాగా ఉపయోగపడుతుంది. మన బీపీ అదుపులో ఉంటుంది. గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. రెగ్యులర్ ఓట్స్ మన డైట్లో తీసుకుంటే డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది. ఆస్తమా నుంచి క్యాన్సర్ వరకు కూడా పలు అనారోగ్యాలకు ఓట్స్తో చెక్ పెట్టచ్చు. సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఓట్స్ని ఈ విధంగా ఓట్స్ చిల్లాతో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.